కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. హలో, వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ రొద్దం శ్రీనివాస్. ఇవాళ మనం చాలా స్పెషల్ గెస్ట్తో మాట్లాడబోతున్నాం. ఆయన ఎవరో కాదు, జనం మనిషి, జనం కోసమే బతికిన మనిషి. అర్థమవుతుందని క్లూ ఇస్తున్నా. 5 సార్లు ఎమ్మెల్యే, కానీ ఆయన 5 లక్షల ఆస్తి కాదు కదా, అప్పుల్లో ఉన్న వ్యక్తి. ఇంకా క్లూ కావాలంటే ఖమ్మం జిల్లా, పాత ఖమ్మం జిల్లా, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఇల్లెందు నియోజకవర్గంలో ఉన్నాం. ఆయన ఎవరో కాదు, సిపిఎం ఎంఎల్ పార్టీ నుంచి గెలిచినటువంటి గుమ్మడి నరసయ్య. ఆయన ఇల్లు ప్రస్తుతం మనం చేరుకున్నాం. ఇగో ఇది ఆయన ఇల్లు. వెళ్దాం, ఆయన లోపల ఏం చేస్తున్నారో ఏంటనేది ఒకసారి ఆయనతో కలిసి మాట్లాడదాం. వెల్కమ్ సార్. నమస్తే. ఐ డ్రీమ్ నుంచి. థ్యాంక్ యూ. అదే మిమ్మల్ని ఇట్లా లైవ్లీగా చూద్దామని వచ్చాం సార్. నమస్తే సార్. నా పేరు శ్రీనివాస్, రొద్దం శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ని. భారత రాజకీయాల్లో గాంధీ ఒక నిరాడంబరతకు, నిబద్ధతకు, క్రమశిక్షణకు, నిజాయితీకి ఎలా మనం ప్రసిద్ధి చెందారో, తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మీరు అలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. మీకు నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇవాళ రేపు ఒక సర్పంచ్ కొడుకు, వార్డు మెంబర్ కొడుకు కూడా ఎంత హంగామా హల్చల్ చేస్తున్నారో చూస్తున్నాం మనం. కానీ మీరు 5 సార్లు ఎమ్మెల్యే, అది కూడా అసలు ఏ పార్టీ, బుర్జువా పార్టీల నుంచి కాకుండా ఒక సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి ఎన్నికైన వ్యక్తి మీరు. న్యూ డెమోక్రసీ కాదు, ప్రజాపంద. ఓకే. సో 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇలాంటి అతి సాధారణ జీవితం గడుపుతున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ స్పిరిట్ మీకు? మీరు ఇప్పుడే గాంధీ గారిని గురించి మాట్లాడారు. నన్ను గాంధీ గారి లాగా పోల్చాల్సిన అవసరం లేదు. ఓకే. గాంధీ గారు ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి ఆ స్థాయి నుండి వచ్చినటువంటి అతను. ఆయన ఆదర్శాలని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. మాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మేము 5 సార్లు ఎమ్మెల్యే అయినా ఇంత సాధారణంగా ఎట్లున్నారు అనే విషయానికి వస్తే, మేము నేచురల్గా వెనకబడ్డ ప్రాంతం నుండి, వెనకబడ్డ జాతి నుండి, వెనకబడ్డ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మాకు ప్రత్యేకంగా దాన్ని పోల్చాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. వెనకబడ్డ జాతి, వెనకబడ్డ ప్రాంతం, వెనకబడ్డ కుటుంబం మాది. అట్లా మా పుట్టుక నుండే ఈ సాధారణమైనటువంటి విషయాల్ని చూడాలి. మేము అట్లా వెనకబడినటువంటి వాళ్ళం కాబట్టి ఆ పరిస్థితి నుంచే పెరిగిన వాళ్ళం కాబట్టి, అదే సమయంలో ఈ వెనకబడ్డ కుటుంబం, వెనకబడ్డ ప్రాంతం, వెనకబడ్డ జాతి అనేటువంటిది ఏదైతే ఉందో అది మమ్మల్ని అట్లా. జనరల్గా మనిషి స్వభావం ఏంటంటే, ఏదైతే తను లేనితనాన్ని అనుభవిస్తాడో అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఆస్వాదించాలనుకుంటాడు కదా. జనరల్గా మనిషి స్వభావం అది. మనిషి స్వభావం అయినా మా స్వభావం వెనకబాటు తనం నుండి వచ్చినటువంటిది. అందుకనే దాని నుండి పెరిగినటువంటి దాన్ని ఇంకా పెంచుకోవాలనేటువంటిది కాకుండా, ఎంతసేపు వెనకబడ్డ వాళ్ళం కదా అనేటువంటిది కాకుండా, ఆ వెనకబడ్డ తనానికి కారణం ఏంటో చూస్తూ పెరిగినటువంటి వాళ్ళం. వెనకబడి ఉంటుంది కారణం, కానీ వెనకబడి ఉండటానికి ఈ వెనకబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మేము ఈ వెనకబడితనం పోవాలనేటువంటి దానితోటి మేము పెరిగినాం. మాకు మా పార్టీ మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా మాకు నేర్పినటువంటిది, మాకు చెప్పినటువంటిది, ఈ వెనకబడ్డటువంటి వాళ్ళ పరిస్థితుల్ని మెరుగుపరచడం కోసం మమ్మల్ని తయారు చేయటానికి ప్రయత్నం చేశారు. ఆ వెనకబడ్డటువంటి ప్రాంతంలో
వెనకబడ్డటువంటి జాతిగా ఉన్నటువంటి కోయ జాతి కోయ కుటుంబాలకు సంబంధించిన విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి మెరుగైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఉన్నతమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాంతంలో ఈ ప్రజల్ని ఈ జాతిని దోసుకుంటూ పెత్తనం చేస్తున్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా మమ్మల్ని తయారు చేశారు. సార్ జనరల్గా మీరు ఇంత కరుడుగట్టిన మానవతావాది, ఈ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు మీలో ఇట్లాంటి ఒక ఆదర్శవంతమైన భావాలను ఎక్కడి నుంచి మీరు స్ఫూర్తి పొందారు? అంటే తల్లిదండ్రుల నుంచా, గురువుల నుంచా, సమాజం నుంచా, లేదా పార్టీ నుంచా, సిద్ధాంతాల నుంచా? మా తల్లిదండ్రులు మా తాతలు తండ్రుల నుంచి కూడా వెనకబడి ఉన్నటువంటి జాతి అండి ఇది. మా జాతి కోయ జాతి. కోయ జాతి. వీళ్ళని ఆ ఉన్నతమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బూర్జువా వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ ప్రాంతంలో ఈ భూములంతా కూడా వాళ్ళ ఆక్యుపేషన్లో వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ జాతి ఈ మా కుటుంబాలు మాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర చాకరీ చేస్తూ దాచోహం అంటూ బతికినటువంటి వాళ్ళు. వాళ్ళకి ధైర్యం చెప్పేవాళ్ళు కానీ వాళ్ళకి తెలివితేటలు చెప్పేవాళ్ళు కానీ లేకపోవటం, ఆ రకంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెత్తందారులు ఎవరైతే ఉన్నారో బూర్జువా వర్గానికి సంబంధించినటువంటి దొరలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ వాళ్ళని అట్లే చూస్తూ వచ్చారు. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో పెరిగినటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ మాకు సంబంధించి మా కుటుంబమో లేకపోతే మా ప్రాంతమో మా ఊరో కాదు. ఓకే. ఈ ఏజెన్సీ ప్రాంతంలో అడవిలో బతుకుతున్నటువంటి అడవి ప్రాంతంలో బతుకుతున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా అంత అణగారినటువంటి అంత క్షీణిస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఏదైతే మొత్తానికి మన దేశంలో ఈ దేశ స్వతంత్రం కోసం సాగినటువంటి ఉద్యమం నేపథ్యం ఉంది. అట్లే ఆ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ ప్రాంతాన్ని నైజాం పాలించేవాడట. ఆ నైజాం పాలనలో కూడా అణిచివేతకు గురైనటువంటి వాళ్ళు అందరూ ఎప్పుడు అణిచివేస్తూ చాకిరీ చేపిస్తూ ఉడిగని చేపిస్తూ వాడుకున్నటువంటి వాళ్ళే. వీళ్ళని ఎవరు కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఆదుకోవటం కోసం వాళ్ళ అభివృద్ధికి తోడ్పడినటువంటి వాళ్ళు లేరు. ఆనాడు జరిగినటువంటి ఈ ప్రాంతాన్ని దోస్తూ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని వేలుతున్నటువంటి నైజాం నవాబుకి వ్యతిరేకంగా మొదలైనటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యం ఉంది. అవును. ఆనాడు వాళ్ళు ఆ జాగీర్దారికి ఆ జమీందారికి వ్యతిరేకంగా పోరాడుతూ ఈ ప్రజలకి భూమి కావాలనేటువంటిది తీసుకొచ్చారు. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో జరిగిన పోరాట నేపథ్యం కూడా ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే మీ ఫాదరు అట్లా ఏమన్నా రైతాంగ పోరాటంలో కానీ అట్లా పాల్గొన్న చరిత్ర ఉందా, లేకపోతే మీరే మొదటి తరమ మీ కుటుంబంలో రాజకీయాల వైపు కానీ ఉద్యమాల వైపు కానీ వచ్చిన దీంట్లో? ఈడ చూస్తే కనపడేది మా కుటుంబం మా ప్రాంతం అనేటువంటిది, కానీ ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా అట్లా వెనకబడినటువంటిదండి. ఇక్కడ ఎవరు కూడా వాళ్ళకు నాయకత్వం వహించి రాజకీయాలు చేసి ఆ పద్ధతుల్లో వచ్చినటువంటి వాళ్ళు కాదు. నిజంగా మా కుటుంబానికి సంబంధించినటువంటి విషయానికి కంప్లీట్ పూర్ కుటుంబం. మా తాత అటువంటి జీవితమే గడిపాడు, మా నాన్న అటువంటి జీవితమే. ఎలాంటి జీవితం గడిపారండి? అంటే వాళ్ళు ఇట్లా మీరు చెప్తున్నట్లు ఎవరైనా దొరల ఇంట్లో కానీ లేకపోతే ఇట్లా పని చేశారా, లేకపోతే కూలి అట్లా చేసుకుంటూ పెరిగి అంటే ఎలాంటి పరిస్థితులు అనుభవించారు? చాలా కటు పరిస్థితుల్ని నేను పుట్టిన తర్వాత నేను పెరిగి వస్తున్నటువంటి క్రమంలో చూసినటువంటి పరిస్థితులు అయితే చాలా కటుగా ఉన్నటువంటి ప్రాంతం అండి. వీళ్ళు ఎప్పుడూ అడవిలో దొరికేటువంటి పండ్లు కాయలు
గడ్డలు వీటిని తెచ్చుకొని వీటిని సేకరించుకొని తిని బతికినటువంటి కుటుంబం. భూమికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఆనాడు ఆ పంట పండియటానికి కూడా సరైనటువంటి తెలివితేటలు లేనటువంటి పరిస్థితి. ఏదో ఆ గటకలు జొన్నలు ఇటువంటి వాటిని వేసి వాటిలో కలుపు తీసేవాళ్ళు కాదు, వాటికి మందులు వేసేవాళ్ళు కాదు. వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి పశువుల పేడతోటి పంట పండించుకునేటువంటి వాళ్ళు చాలా. సార్ ఇందాక గట్టిగా అన్నారు, మీ తాతలు గట్టిగా తాగేవాళ్ళని. ఇందాక మేము ఇంట్లోకి వెళ్ళి చూస్తే మీ భార్య గారు అదే మీ కోడలు గారు ఇద్దరు గట్టిగే చేస్తున్నారు, జొన్న గట్టిగా. ఇప్పటికీ అది నిద్రలేస్తానే మీరు గట్టికతో ప్రారంభమవుతుందా మీ డే? నిజంగా ఇవాళ కొద్దిగా మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఆరోగ్యాలకు సంబంధించిన విషయానికి వస్తే ఇవాళ అప్పుడేమో లేక తిన్నాం, ఇవాళ ఏమో ఆరోగ్యరీత్యా వాటిని కంటిన్యూ చేస్తున్నాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.